హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఆదివారం ఐటీఐ కాలేజ్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఆదివారం ఐటీఐ కాలేజ్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. ప్రభుత్వ గవర్నమెంటు ఐటీఐ కాలేజ్ మంజూరుకి 7.5 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి 3.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగిందని, గడ్డిపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఓపెనింగ్ స్కూల్కి 4.5 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇంతవరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం రాబోయే రోజులలో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. And then you give me the token number for the balance, and I'll also speak to Deputy CM about that. Okay? Okay. Okay. How will you approach the burial ground then? You put a compound. Mansare. Four gates. Aga magu. One, two. Standard and also. 3D దాంట్లో చేసి అన్న కొద్ది జరగాలి. మీడియా మిత్రులకి మీకు రాష్ట్రం మొత్తం సంబంధించిన ఒక విషయం నేను మాట్లాడతాను. ముందుగా మీరు హుజూర్ నగర్లో విద్యా సంస్థలకి అతి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం మీరు గమనించాలి. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఐటీ అక్కడ పక్కన కడుతున్నారు. ఇది బేసిక్ ఐటీ ఇక్కడ మంజూరు చేయించడం. కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్కి 7.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్కి 4.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గడ్డిపల్లి గ్రామం గడిపల్లి మండలంలో 300 కోట్ల రూపాయలతో మంజూరు జరుగుతుంది. దానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. నిరంతరం హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మనం నిత్యం కూడా పెంపొందిస్తున్న విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా హుజూర్ నగర్ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి రేషన్ కార్డుల విషయంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం 2 జూన్ 2014 ఏర్పడింది. ఇప్పుడు గతంలో మీ అందరికి తెలుసు మీడియా మిత్రులకి, ఇప్పటి వరకు ఆ టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమిచ్చిండ్రు? దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, తినలేని బియ్యం ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులను తీసుకొని కూర్చొని ఒక విప్లవాత్మక చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా 6 కిలోల సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. 26వ తారీఖు ఈ రేషన్ కార్డు ప్రక్రియ మొదలవుతుంది. అభివృద్ధి చేసినప్పుడు వారికి ఉన్న నెక్స్ట్ తరాలకి మనం నైపుణ్యం పెంచేది అది శాశ్వతమైన అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం. దాంట్లోనే భాగంగా ఈ ఐటీఐ కాలేజ్ రావడం, దాంతోపాటు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, అంటే ఈ సాంకేతిక యుగంలో ఎన్నో రకాలు కొత్త ఉపాధిలు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దానికి కూడా అనుకూలంగా మన పిల్లలు ట్రైనింగ్ చేసి ఆ ఉన్నత ఉద్యోగాలు కూడా వారు అర్హులు కావాలి. కాబట్టి ఈ 2 ఏటీసీ ప్లస్ సో ఇందులో మన ఐటీఐలో 216 మందికి అవకాశం ఉంది. అలాగే 247 మంది వరకు
ఏటీసీలో అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో అంటే అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే ఎన్సీవీటీ పర్మిషన్ కావాలి. కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది భవన నిర్మాణం అయిపోయిన తర్వాత.